ఇప్పుడైనను ఇప్పుడంట ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు హృదయపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు. ఎవరు పిలిచాడు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పిలిచాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా కన్నీరు విడవండి, ఇప్పుడైనా మీ మనస్సు పూర్తిగా మీ హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే కనుక ఉపవాస దినము అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? ఆ మాటను ఆధారంగా చేసుకుని ఆ పక్కనే ఉంది చూడండి, 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 11, 13, 14 వచ్చినాము. మొదటి యాజకులారా కట్టుకుని అంగలార్చుని బలిపీఠములతో పరిచర్య చేయవాళ్ళారా రోదనము చేయండి. నా దేవుని పరిచారకులారా రోడ్ల పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పదార్థములను మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయిన దేవునికి స్తోత్ర. నైవేద్యము పదార్థము దేవుని సన్నిధికి రాకుండా నిలిచిపోయిను అంటే అర్థం కనుక నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ అంగలార్పు, నీ రోదన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. మధ్యలో ఆగిపోయింది. కాబట్టి అలా నీ యొక్క ప్రార్థన, విజ్ఞాపన, అంగలార్పు, రోదన దేవుని సన్నిధికి వెళ్ళని కారణముచే నీవు నీ శరీరము నలుగుబెట్టుకుని నీ ఆత్మను దేవుని ఎదుట సిద్ధపరచుకోవడానికి గాను నీవు ఉపవాసం ఉండరా బాబు. ఏమంటరా బాబు? ఉపవాసం ఉండరా బాబు. ఉపవాసం ఉండి కన్నీరు విడవరా బాబు, దుఃఖించరా బాబు. నీ మనసు మరలా నా వైపు తిప్పి నా యొద్దకు రా అని దేవుడు పిలుస్తూ వచ్చిన వాడు ఏం చేయండా? మొట్టమొదటిగా యాజకులైన వారు ఎవరు? ఈ పైన ఉన్నారే ఎవరు? యాజకులు. ఆనాడు యాజకత్వం అనేది అహరోను వంశస్థులు జరిపించేవారు. వారు యాజకులు. దేవుని పేరున యాజక ధర్మం వారు జరిపించేవారు. మరి ఎప్పుడు అలాగే జరిపిస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేయాలి? గోనె పంట కట్టుకోవాలి. గోనె పంట